హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే ఆలూ బ్రెడ్ శాండ్విచ్ చేస్తున్నాను. దీనికి ఆలూ ముందు ఓవెన్‌లో పెట్టేసాననమాట. రీసెంట్‌గానే మేము ఓవెన్ తీసుకున్నాను. దాంట్లో ఇంకా పిల్లలు అడుగుతుంటే చేద్దామని చెప్పి ఆలూ కూడా ఓవెన్‌లో పెట్టేసాననమాట. ఇది 150 డిగ్రీస్‌కి పెట్టేసాను. ఇంకా నెక్స్ట్ అయితే మనం 18 మినిట్స్ కదా! ఈలోగా అని చెప్పి నేను గ్రీన్ చట్నీ చేద్దామని రెడీ చేస్తున్నాననమాట. గ్రీన్ చట్నీ కొంచెం పుదీనా, కరివేపాకు, ఒక్క పచ్చిమిరపకాయ మాత్రమే వేసాను. వెల్లుల్లి ఇలా వేసుకున్నానమాట. కొంచెం సాల్ట్, ఒకసారి మిక్సీ చేసిన తర్వాత కొంచెం వాటర్ వేసి మళ్ళీ మిక్సీ చేశాననమాట. నెక్స్ట్ ఇది గ్రీన్ చట్నీ రెడీ అయిపోయింది కదా! నెక్స్ట్ అయితే బ్రెడ్ స్లైసెస్ పెట్టుకున్నాను. నెక్స్ట్ కట్ చేసి వెజిటబుల్స్ అన్నీ పెట్టుకున్నాను. ఈలోగా ఆలూ బాయిల్ అయిపోయాయి. దాన్ని పీల్ తీసేసి ఉంచాను పక్కన. నెక్స్ట్ ఏమో ఒక ప్యాన్ పెట్టి దాంట్లో కొంచెం ఆవాలు, జీలకర్ర వేసాను. ఆవాలు ఎందుకు వేసాను అనుకుంటారు, కానీ బాగుంటుందని వేసాననమాట. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కూడా వేసి వేయించేసాను అనమాట. ఎక్కువ వేయించలేదు, కొంచెంగా ఒక్కొక్కటి వేస్తూ వేయించాను అనమాట. క్యాబేజ్ వేసాను, నెక్స్ట్ టమాటో కూడా వేసాను అనమాట. ఇంకా ఓవెన్లో పెడతాను కదా అని చెప్పి నేను కొంచెం సేపే వేయించానండి. కొంచెం అల్లం వెల్లుల్లి కూడా కచ్చాపచ్చగా దంచి కూడా వేసేసాను అనమాట. కొంచెం పసుపు, ఉప్పు, కొంచెం కారం, చిల్లీ వేసాం కదా చూసుకొని కారం వేసుకోండి. కొంచెం గరం మసాలా వేసాను. కలుపుకున్న తర్వాత మనం ఆలూ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేయాలన్నమాట. ఇంకా వేసేసి అంతా బాగా కలుపుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను అనమాట పైన. ఇప్పుడైతే దీనికి నేను ముందు గ్రీన్ చట్నీ రాసాను, అలా కాకుండా ముందు మనం బటర్ రాసుకుని తర్వాత గ్రీన్ చట్నీ రాస్తే ఆ వాటర్, అదే మనకి గ్రీన్ చట్నీలో ఉన్న వాటర్ కిందకి దిగకుండా ఉంటుంది. కింద పైన కూడా రాసుకోవాలి బటర్. ఇదైతే పిజ్జా సాస్ అనమాట. అందుకే పిజ్జా సాస్ అని బాగుంటుంది కదా, మంచి ఫ్లేవర్ వస్తుందని చెప్పి పిజ్జా సాస్ కొంచెంగా రాసాను. బటర్ ఇంకా పైన కింద బటర్ రాసాను, ఎందుకంటే బాగా క్రిస్పీగా అయిపోతుందని చెప్పి కొంచెం బటర్ రాసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ రెండు ఇలా పెట్టుకున్నాం కదా, మనం చేసిన ఆలూ కర్రీ స్టఫింగ్ కూడా దీనికి పెట్టేయాలన్నమాట. పెట్టేసిన తర్వాత ఇంకో దాంతో క్లోజ్ చేసేయాలి. దీనిపైన కూడా కొంచెం బటర్ రాసుకోవాలన్నమాట. అన్నీ దగ్గరలోనే పెట్టుకున్నాను, ఎందుకంటే మళ్ళీ ఇటు అటు వెళ్ళడం అవ్వదు కదా అని చెప్పి అక్కడే పెట్టుకున్నాను అనమాట. మా పిల్లలకి చాలా నచ్చేసింది అనమాట. ఇదైతే మీరు కూడా ట్రై చేయండి. నేను గ్రిల్ మీద పెట్టాను అనమాట, ఓవెన్లో పెట్టి. పిజ్జా ట్రేలో పెట్టాను, కానీ నాకు అంత పర్ఫెక్ట్గా కాలినట్టు అనిపించలేదని చెప్పి ఇలా ట్రేలో పెట్టాను. ఇది 14 డిగ్రీస్ పెట్టాను కదా, బ్రెడ్ స్నాక్లో పెట్టేసి. నెక్స్ట్ ఇది నేను 2 పీసెసే బ్రెడ్ ఉండిపోయిందని చెప్పి, కర్రీ కూడా ఉందని చెప్పి ఇలాగా చేశాను. బర్గర్ టైప్లో పెట్టాను అనమాట. ఇది అవుతుంది. ఈలోగా మనం ముందే అయిపోయింది కదా ఈ బ్రెడ్ శాండ్విచ్ అనమాట. ఇది తీసేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని, చూడండి రెండు వైపులా బాగా ఎర్రగా కాలింది కదా, అంటే టర్న్ చేసుకోవాలి మధ్య మధ్యలో. మనం ఒకసారి పైన చూసుకుని టర్న్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా అయితే కట్ చేసి ఆలూ బ్రెడ్ శాండ్విచ్ రెడీ. నెక్స్ట్ అయితే ఆలూ స్టఫింగ్ పెట్టాను కదా, ఇంకోటి బర్గర్ టైప్లో
చాలా బాగున్నాయి. 2 కూడా టేస్ట్ చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.